బ్రేకింగ్ అప్డేట్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జెట్ ప్రోల్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం మధ్యాహ్నం 1:45 జెట్ ప్రోల్ కు చేరుకుంటారు. అక్కడ మదన గోపాల స్వామి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 2:10 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 వడ్డీ లేని రుణాల చెక్కులను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా మంత్రి జూపల్లి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఈ రోజు కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసే ప్రయత్నిస్తుంది. దాదాపు భారీ బహిరంగ సభకు మంత్రి జూపల్లి కృష్ణరావు, అలాగే దామోదర రాజనరసింహతో పాటు పొన్నం ప్రభాకర్, అలాగే సీతాక వాకటి తో పాటు ఎంపీ మల్లురవి ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉదయం అంటే మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరున్నారు. మధ్యాహ్నం 1:45 కొల్లాపూర్ నియోజకవర్గం పెండ్లవెల్లి మండలం జటప్రోలుకు చేరుకుంటారు. అక్కడ 1:55 జటప్రోలు వద్ద మదన గోపాల స్వామి వారిని దర్శించుకుని అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఈ రోజు వివిధ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా అక్కడ వివిధ కార్యక్రమాలు కూడా పాల్గొనున్నారు. ఇక్కడ ఇందిరా మహిళా శక్తి పథకం సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్యక్రమాల్లో కూడా అంటే మహిళలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ రుణాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ సంబంధించినటువంటి పాఠశాల కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కాబట్టి నేపథ్యంలో ఇక్కడ ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తున్న నేపథ్యంలో జూపల్లి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సాయంత్రం 4:30 తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతారు శ్రవంతి. రైట్ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.